ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. Hallelujah. కమ్ ఆన్, హల్లెలూయా. Hallelujah. అందరూ బాగున్నారా? Yes. ఐ ఫైన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగుంటాం. దేవునిలో ఉండి నేను బాగాలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పకండి. బాగా లేకపోయినా బాగానే ఉన్నానని చెప్పండి. ఎందుకంటే బాగా చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని మహిమపరుస్తున్నాను. మీ అందరి బట్టి కూడా దేవునికి మహిమపరుస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవుడికి చెల్లును గాక. ఆల్ గ్లోరీ టు జీసస్. ఆమేన్. హల్లెలూయా. సో అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారా వాక్యం వినడానికి? దేవుడు ఈ దినాన్ని మనతో ఏం మాట్లాడుతున్నారు అనే దాని గురించి మనం కాస్త చేద్దాం. రైట్? సో వాక్యంలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. తెల్లలు వచ్చింది. దయగల ప్రభావ మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి నా ప్రభా మమ్మల్ని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. తండ్రి నీ పక్షంగా నాయన నిలబడి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నాకు మా అందరికీ ఈ దినము నాయన మాకు ఏమి నేర్పించాలని అనుకుంటున్నారు, ఏ శుభవార్తను మాకు వినిపించి దాని ప్రకారం నడిపించాలనుకుంటున్నారు, అది మాకు బోధించి నాయన ఆ మార్గం గుండా మేము నడవడానికి నీకు దయచేయండి. మమ్మను ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించడం విడిపిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెవులు గలవాడు వినులు గాక. ఆమేన్. కదా? చెవులు ఎవరికి ఉంటాయి? అందరికీ ఉంటాయి కదండి. అంటే ఈ చెవులు ఎవరికి ఉంటాయి తెలుసా? బ్రతుకున్న వాడికి ఉంటాయి ఈ చెవులు. వాడు మాత్రమే వింటాడు, విని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తాడు అనమాట. చెవులు అందరికీ ఉంటాయి కదా. మృతులునే పాతి పెట్టుకున్నారు కదా. అవునా? ఎవరైతే మనం వింటామో వాడు జీవముతో కూడినటువంటి విధానంలో వాడు జీవించేవాడు మాత్రమే వింటాడు అనమాట. ఎందుకంటే అలాంటి ఆశ జీవించుచున్న వాడికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎంతమంది జీవించుతున్నారో, ఎంతమంది జీవం లేని వారికి ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పకూడదు అన్నమాట. నువ్వు జీవించుచున్నావు మాటకే కానీ నువ్వు అది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రైజ్ అగైన్. కమాన్, డోంట్ గో. ఓకేనా? కమాన్. నీతిని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. నీతి చెప్పండి అందరూ కూడా. నీతి రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. కమాన్, రైచియస్నెస్. నోటితో పలకాలి రైచియస్నెస్. ఎందుకు నోటితో పలకాలంటే అదే విట్నెస్ అన్నమాట. మన నోటితో ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? రక్షణ విషయంలో మనం నోటితో ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ నోటి మాట మనకి రికార్డ్ అయి ఉంటుంది అనమాట. అదే మనకి సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ నీతిని గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు నీతి అంటే ఏంటి, నీతి ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం నేర్చుకుందాం. ఓకేనా? మనందరికీ నీతి అంటే తెలుసు, కానీ దాని యొక్క మూలం ఎలాగ ఏంటి అనేది చాలా మందికి తెలియదు అన్నమాట. అందుకనే నీతిని గురించి కొంచెం సేపు మనం తెలుసుకుంటే ప్రయత్నించాలి. అయితే మనమందరం కలిసి ఓకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 37వ వచనానికి వెళ్దాం. అక్కడ ఈ దినానికి మన గురించి ఏమైతే దేవుడు అక్కడ రాయించి పెట్టాడో, ఏమైతే మాట్లాడుతున్నాడో మనం అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, Matthew chapter 6 verse 30. లాస్ట్ నుంచి చివరి వరకు. ఓకేనా? తీసుకున్నారు అందరూ? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఆమేన్. ఏమన్నారు అక్కడ? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఇక్కడ ఈ వాక్యంలో రాజ్యము
నీతి అనేది మీరు అండర్లైన్ చేసుకున్నారు. ఓకేనా? అలా అండర్లైన్ చేసుకుని పెద్ద రాసుకోండి కదా, మీ మైండ్లో అండర్లైన్ చేసుకోండి. రాజ్యము నీతి. ఓకేనా? ఓకే. అయితే నీతిగా మనము ఉండాలి అని అంటే ఏ క్వాలిటీస్, ఏ సింబల్స్ అనేది మనలో ఉండాలి ఒకసారి చూద్దాం. ఓకే. ట్రూత్, సత్యం. అంటే నీతికి అనుకూలమైనటువంటి కొన్ని విషయాలు మనలో ఉన్నప్పుడు అప్పుడు మనం నీతి అనే ఆ కాన్సెప్ట్కి మనం సూట్ అవుతాం అన్నమాట. మీకు ఉదాహరణకి చెప్తాను. ఒక ఖాళీ బాటిల్ ఉందనుకోండి, దాంట్లో నీళ్లు నింపామనుకోండి, ఏమవుతుంది? నింపబడినటువంటి విధంగా ఉంటుంది. అవునా? వాటర్ బాటిల్. ఓకేనా? ఇప్పుడు నీళ్లు లేవనుకోండి, దాంట్లో ఏమవుతుంది? ఎంటీ, ఖాళీ బాటిల్. ఓకేనా? బాటిలే, కానీ ఎప్పుడైతే అది నింపబడుతుందో దాని యొక్క విధానము, తాత్పర్యం అంతా కూడా మారిపోతుంది. ఎప్పుడైతే అది నింపబడదో దాని అర్థము మరొకలాగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ నీతి అనే విషయంలో ఏ విషయాలైతే మరి అమర్చబడి నింపబడి ఉంటాయో అప్పుడే నీతిగా మనం నచ్చబడతాం. అయితే నీతికి సూత్రధారి ఎవరు? నీతిమంతుడిగా ఎవరిని పిలుస్తాం మనం? యేసయ్యని పిలుస్తాం కదా. ఆయనే నీతిమంతుడు. అంతే, నిజమే కదా? ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా ఎలా ఉన్నాడు? నీతిమంతులుగానే ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఈ నీతికి సంబంధించినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మొదటిది ట్రూత్, సత్యం. ఓకే, కొన్ని పాయింట్స్ తీసుకుందాం. సత్యం, నీతికి కావలసినవి వాటిలో ట్రూత్ ఒకటి, ఈ సత్యం. రెండు, మొరాలిటీ. రెండోదండి మొరాలిటీ, నైతికత్వం. ఓకే. మూడు, జస్టిస్, న్యాయం. ఓకే, అదొక ట్రూత్ ఒకటి, మొరాలిటీ అండ్ జస్టిస్. ఇంకొకటి గుడ్నెస్, గుడ్ బిహేవియర్. ఓకేనా? సో తర్వాత ఫిఫ్త్ పాయింట్, పాలసీ, పద్ధతి అండ్ కోడ్. సీక్రెట్ కోడ్ అంటాం కదా, రహస్య మరి సాంకేతిక. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? ఏమనుకున్నాం ముందు? ట్రూత్, మొరాలిటీ అండ్ జస్టిస్, గుడ్ బిహేవియర్. ఓకే, పాలసీ అండ్ కోడ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకున్నాం. సరే, ఇవి ఒకసారి పక్కన పెడదాం, మళ్ళీ వద్దాం దగ్గర. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏం చదువుతాం మనము? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి అని అన్నది ది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది చెప్పింది, నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి అని అన్నది. ఈ నీతి ద్వారా రాజ్యాన్ని, ఆయనని వెతకాలి అంటే మనలో ఏమి ఉండాలి? ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మనలో ఉండాలన్నమాట. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు యేసయ్యని, ఇక్కడ గొర్రె పిల్ల ఉంది, గొర్రె పిల్లకి యేసయ్యకి పోల్చబడ్డది. అవునా? అవును కదా? గొర్రె పిల్ల ఏంటి? దేనికి? వధింపబడిన గొర్రె పిల్లగా దాన్ని మనం పిలుస్తాం. అంటే గొర్రె పిల్లని యేసయ్యతో పోల్చారన్నమాట. పోల్చారా లేదా? వధింపబడుచున్న గొర్రె పిల్ల అన్నారు, వధింపబడిన గొర్రె పిల్ల అని అన్నాం. అవునా? ఒక్కసారి అర్థం చేసుకోండి. గొర్రె పిల్లని సాధారణంగా చూడండి. గొర్రె పిల్ల పరలోకం నుంచి వచ్చిందా? లేక పరలోకంకే ప్రత్యేకించబడిందా గొర్రె పిల్ల? అదొక జంతువు. అవునా కదా? సహజంగా ఆలోచించండి, జంతువా కాదు? ఒక డొమెస్టిక్ యానిమల్ అంటారు దాన్ని కదా, అంతేనా? పెంపుడు, అంతేనా? అయితే గొర్రె పిల్లకి యేసయ్యకి పోల్చబడింది. ఇక్కడ గొర్రె పిల్ల ఎలాగైతే వధిస్తుందో అలాగ యేసు ప్రభు, యేసుక్రీస్తు, యేసయ్య కూడా మన నిమిత్తం వధించబడటానికి
ఆయన పోల్చబడ్డాడు. మరి ఇక్కడ మీకు ఏదైనా డౌట్ వచ్చిందా? గొర్రె పిల్ల ఒక జీవి కదా, ఒక జంతువే కదా, మరి యేసుతో పోల్చబడటం ఏంటి? దానికంటే శ్రేష్టమైన వారు మనం ఉన్నాం కదా, మరి మనతో ఎందుకు అనే ఒక డౌట్ రావచ్చు. అవునా? అర్థమైంది కదా? గొర్రె కంటే మనం శ్రేష్ఠులమా కదా? అంటే మనకంటే గొర్రె పిల్లలు శ్రేష్టమా? జంతువు మనమే శ్రేష్ఠులు. అవునా కదా? వాస్తవేనా? జస్ట్ ఒకసారి మనం నేర్చుకుందాం ఏంటని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అసలు ఈ నీతిమంతుడే ఉంటే ఈ గొర్రె పిల్లకి దేవునికి అవసరమే లేదు, గొర్రె పిల్లలాగా వధించబడిన అవసరమే లేదు. అర్థమైందా? అందుకని ఏమంటున్నా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి గొర్రె పిల్ల ఎలాగ నీతిగా ఉంది? నీతిమంతురాలు గొర్రె పిల్ల. అవును, దాని క్వాలిటీ, దాని సింపుల్స్ అన్నీ కూడా నీతిగానే ఉంటుంది. గొర్రె పిల్ల ఎప్పుడు కూడా శ్రేష్టాన్నే కోరుతూ ఉంటుంది. సాధారణంగా మీరు చూడండి, ఒక గొర్రెని ఒక సాధారణమైన జంతువులా తీసుకోండి మీ ఇమాజినేషన్. ఓకే, గొల్లవాణి దగ్గర అనేకమైన గొర్రెలు మందలు ఉంటాయి, మేకలు కూడా కలిసి ఉంటాయి, దాంట్లో మేక పొట్టేళ్ళు కూడా ఉంటాయి. అవునా? తెలుసు కదా అందరికీ. అయితే ఇవన్నీ కలిసే వెళ్తాయి మేత వేయడానికి, కలిసే తీసుకెళ్తాడు. అన్నిటిని కూడా తీసుకెళ్ళినప్పుడు మీరు గమనించినట్లయితే ఈ మేకలు, గొర్రెలు, ఈ పొట్టేళ్ళు, ఈ విధి విధానాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మేకలను చూడండి, ఎటు పడితే అటు వెళ్తాయి, ఎలా పడితే ఎలా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి. కానీ గొర్రె ఎలా పడుతుంది వెళ్ళదు, ఏది పడుతుంది తింటుంది. దాని తల ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది, తన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? తన కాపరి మీద ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా గమనించండి, ఆ భాషలో దానికి ఇండికేట్ చేస్తే వెంబడించేస్తాయి. మేకలకి గొర్రెలకి చూడండి ఒకసారి. మేకలకి కాపరి వెనకాల ఉంటాడు, మేకలు ముందు ఉంటాయి. గొర్రెలకి అలా కాదు, కాపరి ముందు ఉంటాడు, వెనకాలేమో గొర్రెలు ఉంటాయి, వెంబడిస్తూ ఉంటాయి అన్నమాట. దాని స్వభావం. బురద అనేది అసహించుకుంటుంది. ఈ గొర్రె అనేది ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే కాంప్రమైజ్ అనేది అవుతుంది. ఎక్కడ కూడా రాజీ అనేది పడదన్నమాట. సహజంగానే నేను చెప్తున్నాను. బురదలో కానీ లేకపోతే ఏది పడితే అది కానీ తినడానికి అది ఇష్టపడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఇష్టపడదు, ఏది పడితే అది తాగడానికి అది ఇష్టపడదు. అది ఎప్పుడు కూడా ప్రత్యేకంగా, శ్రేష్టంగా, స్పష్టంగా ఉన్న వాటినే అది ఎదుర్కొంటుంది. అది చచ్చిపోవడానికైనా సిద్ధపడుతుంది తప్ప అది ఇంకొక విధానికి, ఎందుకంటే అది కంప్లీట్గా కాపర్ మీదే అది బేస్ అయి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? గొర్రె విసర్జించుకుంటుంది అన్నమాట. దేనిని విసర్జించుకుంటుంది? అపరిశుద్ధతని విసర్జించుకుంటుంది. అది అన్క్లీన్లెస్ని విసర్జించుకుంటుంది అన్నమాట. రాంగ్ వేస్ని విసర్జించుకుంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా గమనిస్తే మేకలు పొట్టేళ్ళు కొట్టుకోవడం చూస్తాం, గొర్రెలు కొట్టుకోవడం చూస్తామా? అంత సమాధానముతో ఉంటుంది అన్నమాట. అందుకనే గొర్రె పిల్ల యేసయ్యతో పోల్చబడింది అన్నమాట. అంటే గొర్రెలో ఏమున్నాయి గొర్రెలో? మళ్ళీ రండి, ఇక్కడికి వద్దాం. ఎక్కడికి? పాయింట్ దగ్గరికి వద్దాం. ట్రూత్. ఓకేనా? మనం చెప్పిన ఈ 5 పాయింట్స్ తీసుకుందాం. ఈ 5 పాయింట్స్ గొర్రెలో ఉన్నాయి కాబట్టి అది ఏం చేయబడింది? నీతిగా ఎంచబడి దేవుని కుమారుడైనటువంటి యేసయ్యతో అది పోల్చడానికి సరిపడింది అన్నమాట. ఆమె అర్థమవుతుందా మీ అందరికీ? ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఇంకొక జీవరాశి భూమి మీద. ఓకేనా? చెప్పగలుగుతారు అదేమిటో? ఒకటి గొర్రె, ఇంకోటి దేంతో పోల్చాడు? డవ్. వెరీ గుడ్. పావురం. ఈ పావురం దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. పక్షులన్నిటిలో అది శ్రేష్టమైనటువంటి పక్షి. అది ఏది పడితే అది తిందో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్దో, ఎలా పడితే అది ఉండడానికి అది ఇష్టపడదు. అవసరం మీద అది చనిపోవడానికైనా ఇష్టపడుతుంది తప్ప రాంగ్ వే అనేది ఎప్పుడు డిసైడ్ చేసుకుంది. ఈ రెండు పోల్చబడ్డాయి. అంటే జనరల్గా చెప్తున్నాను, వాటికి ఉన్న అర్హత కూడా మనకు లేదన్నమాట ఈ లెక్క. అదేనంటారా?
అంతేనా చెప్పండి, మామూలుగా చెప్తున్నాను జనరల్గా. ఉందా? ఒక పావురంకున్న అర్హత క్వాలిటీ మనలో ఉందా? అది వ్యత్యాసం చూడండి ఎలా ఉండదు. చూసారా? సరే, ఈ పాయింట్ జరిపోతాం. ట్రూత్, సత్యం. ట్రూత్ అంటే తెలుగు సత్యం అంటే. ఓకే, సత్యము ఎలా వస్తుంది? సత్యం ఎలా వస్తుంది చూడండి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎడల ఆసక్తి పరుడవై నువ్వు ఉంటావో, ఆ ఆసక్తిని బట్టి దేవుడిని నువ్వేం చేస్తావు? వెంబడిస్తావు. వేటిని వెంబడిస్తావు? ఆయన యొక్క ఆజ్ఞలను వెంబడిస్తూ ఆయన ఉద్దేశములను సఫలపరిచే విధంగా, ఆయన సంతోషపెట్టే విధంగా నువ్వు నడుస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఈ విధంగా నడుస్తున్నప్పుడు వాక్యములో నువ్వు బాగా స్థిరపడి బలపడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావో, అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తా తెలుసా? ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను సత్యము గుండా, ఈ వాక్యం నేను సత్యం ఎరిగిలా చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఈ సత్యము సర్వసత్యంలో నీకు నడిపించి నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను నడిపిస్తుంటాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఇది నీతిలో ఉన్నటువంటి మొదటి అంశం, అదే సత్యం. అందుకని నువ్వేం చేయాలి? నువ్వు సత్యమును ఎరగాలి అని అంటాడు. నువ్వు సత్యం ఎరగాలంటే నువ్వు ఎక్కడ ఎరుగుతావు? నీకు ఎవరు చెప్తారు? నీకు ఎక్కడ కనిపిస్తుంది? వాక్యములోనే నువ్వు సత్యంలో నిలబడాలి. సత్యం వాక్యంలో నువ్వు నిలబడాలి అంటే నీకు ఏం కావాలి? ముందు దేవునికి నీకు ఇంటరాక్షన్ అనేది కావాలి, ఒక రిలేషన్ అనేది కావాలి. ఈ రిలేషన్ కావాలి అని అంటే నీకేం కావాలి? దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగిన వాడవై నువ్వు ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవై నువ్వు ఉంటూ దేవుని యందు ఆసక్తి కలిగిన వాడవై కనుక నువ్వు ఉంటే కనుక నువ్వు వాక్యములో నువ్వు ఏం చేస్తావు? నడిపించబడతావు. ఈ వాక్యములో నువ్వు నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలో నడిపించి నేను స్వతంత్రులుగా చేస్తాను. ఇది మొదటి. ఇంకోటి మొరాలిటీ. ఓకేనా? నైతికత. ఈ మొరాలిటీ అంటే ఏంటి? నీవు సంఘములో ఉన్నప్పుడు కానీ, సొసైటీలో ఉన్నప్పుడు కానీ, కుటుంబంలో ఉన్నప్పుడు కానీ, సహవాసంలో ఉన్నప్పుడు కానీ నీ బిహేవియర్ని ఎలాగైతే ఆ నైతిక విధమైనటువంటి విలువలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా మీరు ఉండాలి. చూడండి, సంఘములో సహవాసంలో ఉన్నప్పుడు మొరాలిటీ అనేది ఎవరిలో కూడా మ్యాక్సిమం ఉండదు. నేను అందరిని తప్పు పట్టట్లేదు, అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు, ఒక మంచితనం ఉండదు, సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. వాడి గురించి నాకెందుకు, వాడి గురించి నాకెందుకు, నేను వస్తాను సంఘానికి, దేవుని ఆరాధిస్తాను, వెళ్ళిపోతాను, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, నా టైంతో నాకు సంబంధం. ఇది మొరాలిటీ, నైతికత్వం అన్నమాట. ఈ నైతికత్వం అనేది చాలా గమనించాలి. ఇవన్నీ మనలో ఉన్నాయా? ట్రూత్ అనేది మనం వివరించుకున్నాం. ఆ ట్రూత్ విషయంలో మనం క్వాలిఫై ఉన్నామా? గమనించుకోండి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. సెకండ్, మొరాలిటీ, నైతికత్వం. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు సంఘంలో, సాటి విశ్వాసతో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డవే కావచ్చు, నీ నైబర్సే కావచ్చు, నీ పాస్టరే కావచ్చు, మరి ఎవరైనా కాదు, నీ విధానం ఎలా ఉంటుంది? దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. ఓకేనా? మూడోది జస్టిస్, న్యాయం. ఇది న్యాయమేనా? నీకు ఇలా చేస్తున్నావు? ఇది న్యాయమేనా? నీకు ఇలా మాట్లాడుతున్నావు? న్యాయమేనా? నీకు ఇలా చేసావు? ఎక్కడ వింటాం ఈ మాటలు ఎక్కువ? విశ్వాసి యొక్క కుటుంబంలోనే వింటాం, సంఘంలోనే వింటాం. అవునా? న్యాయం. న్యాయంగా నువ్వు ఉంటున్నావా? న్యాయం చేస్తున్నావా నువ్వు నీ సంఘానికి, నీ విశ్వాస జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి నువ్వు చేస్తున్నావా? జస్టిస్. జస్ట్ యు కెన్ ఫైండ్ యువర్ మైండ్. ఉందా నీకు న్యాయాన్ని కనపరుస్తున్నావా? సెకండ్, ఫోర్త్ వన్, గుడ్ బిహేవియర్, మంచి ప్రవర్తన, రెస్పెక్ట్, గౌరవము లేక మర్యాద, కైండ్నెస్, దయ, ఎదుటి వారి పట్ల దయ కలిగిస్తున్నావా? అండ్ మేనరిజం, మేనర్స్, మానవత్వం చేస్తున్నావా? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, అండ్ పేషెన్స్,
సహనము కలిగి ఉన్నావా? అండ్ ఫాలోయింగ్ రూల్స్. సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కావచ్చు, కమ్యూనిటీలో కావచ్చు, మరి ఎక్కడైనా సరే ఫాలో అవ్వాల్సినటువంటి పద్ధతులు నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉన్నాయా లేవా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. చూడండి, నీతి అంటే ఏంటి నేర్చుకునే విషయంలో ఇవన్నీ ఇన్ని ఉంటాయి. నీతి అంటే మనకు అన్నీ తెలివి. నీతి అంటే నేను నీతిమంతుడు, దేవుడు నాకు నీతిమంతుడిగా చేశాడు నేను నీతిమంతుడు. కానీ కరెక్టే, నీతిమంతుడిగా చేసినప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? పని చేయాలి. అక్కడ దేవుడు నీకు నీతినిచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు దాంట్లో ఏం చేయాలి? పని చేసేవాడిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకోటి పాలసీ, పద్ధతి. నీ పద్ధతి ఏంటి? నీ విధానం ఏంటి? అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది. ఓకేనా? అర్థమవుతుందా? ఇంక ఫైనల్ కోడ్, సీక్రెట్ కోడ్ అంటే రహస్య విధానాల్లో చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఏసే చాలాసార్లు కూడా ఏం చేశాడు? పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి నుంచి జారుకున్నాడా లేదా? సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇంతవరకే ఆపుదాం. ఈ చెప్పబడినవన్నీ ఎవరిలో ఉన్నాయి తెలుసా? గొర్రెలో ఉన్నాయి. మనం నిజంగా షేమ్ ఉంటారు. గొర్రెలు మనలో ఉండవలసినవి ఎక్కడ ఉన్నాయి? సాధారణంగా ఉన్నటువంటి జీవులో ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి పక్షులు పావులో ఉన్నాయి అన్ని కూడా. మరి నీళ్ళు నాలు ఉండాల్సిన దాంట్లో ఉన్న మనలో ఎందుకు లేవు? ఆలోచించారా? నీతి అంటే ఇన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి, నువ్వు నీతిమంతుడువా అనీతిమంతుడువా అని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నీ నీతి ఎలా ఉందంట? నీ నీతి ఎలా ఉందంటున్నాడు? మురికి గుడ్డ వలె. మురికి గుడ్డ ఎలా ఉంటుంది? మీ కిచెన్లో స్టవ్ దగ్గర ఉంటుంది మురికి గుడ్డ, ఉంటుంది కదా. ఆ మురికి గుడ్డతో చేయి తుడుచుకోగలుగుతావా? ముక్కు తుడుచుకోగలుగుతావా? అవునా? అంటే మన నీతి ఎలా ఉంది? ఆయన నీతి వస్త్రాన్ని మనం ధరింపజేశాడు, కరెక్టే. కానీ ఆ నీతి వస్త్రం నువ్వు ఎలా వాడుతున్నావు? ఎలాగైపోయింది అది? మురికి గుడ్డ వలె అయిపోయింది. అర్థమవుతుందండి? నీతిని గురించి ఎన్ని అంశాలు ఉన్నాయి. దీంట్లో ఎన్ని అంశాలు నువ్వు ఉన్నావు, ఒక్కటి తక్కువైనా సరే నీ నీతి ఎలా ఉంటుంది? మురికి గుడ్డలాగానే ఉంటుందని మనం డిక్లేర్ చేసుకోవాలి, అంతే. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ద రైచియస్ మ్యాన్ అంటే ఏంటి? ద రైచియస్నెస్ పర్సన్ అంటే ఎలా ఉంటారు? ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అన్నమాట. ఇవి ఉన్నప్పుడే నువ్వు నీతిమంతుడు ఉంటావు. ఎప్పుడైతే ఇవన్నీ నీలో పొదిగి ఉంటాయో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా అవుతావు. ఆ నీతిమంతుడిగా అయినప్పుడు ఏమవుతుంది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటాడంటే ఇవన్నీ ముందు వెతకాలి. వెతికిన తర్వాత చూడండి ఏమన్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకుడు, అప్పుడు అవన్నీ మీకు ఏమనుగ్రహింపబడతాయి? మొదట నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకున్నప్పుడు తర్వాత అన్ని ఏమనుగ్రహింపబడతాయి అంటే చూడండి ఒకసారి. ఆశీర్వాదము, దీవెన కదా. ఆశీర్వాదము, దీవెన, ఈ రెండు. ఆశీర్వాదము అనేది నీకు అనుగ్రహింపబడుతుంది ఎప్పుడు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. అవన్నీ అంటే నీకు కావాల్సిన నీడ్స్, స్పిరిచువల్లీ అండ్ పర్సనల్గా, బాహ్యంగా నీకు కావాల్సినటువంటి ఈ లోకంలో మనుగడ సాగించిన కావాలి ఆశీర్వాదం. చూడండి, ఆశీర్వాదము, దీవెన, ద డిఫరెన్స్ చూడండి. ఎప్పుడైతే నువ్వు ఈ 5 అంశములు నీ జీవితంలో ఉంటాయో అప్పుడు ఈ వెతుకున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకున్నప్పుడు అవన్నీ నీకు ఎలా సంభవిస్తాయి అని అంటే చూడండి, భూమి మీద నువ్వేం చేస్తావు? వర్ధిల్లుతావు. అబ్రహామును మనం తీసుకుంటే ఆయన నీతిగా ఎంచబడ్డాడు. దీనిని బట్టి ఆయన స్వరము విని లోబడి విశ్వసించినప్పుడు, నమ్మినందుకు ఆయన ఏమై ఉన్నాడు? నీతిగా ఎంచబడ్డాడు. నమ్మటం అంటే ఎలా నమ్మాడు?
నమ్మి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని వింటూ ఫాలో చేస్తున్నాడు కాబట్టి నీతిగా ఆయన ఎంచబడ్డాడు. అవును కదా చెప్పండి, అర్థమవుతుందా? అబ్రహాం ఎంచబడ్డాడు. అలా చూడు, ఈ నీతి అన్ని ఎలా దొరుకుతాయంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. ఉదాహరణ చెప్తాను చూడండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడు? అట్లనే విరిచి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. అవును కదా, వాటిని ఆశీర్వదించి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. అదేమని అనేక మంది తిన్నారు. చాలా బాస్కెట్స్ ఇంకా మిగిలి ఉన్నాయని మనకు అందరికీ తెలుసు. అది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు నువ్వు కనుక దేవుని నీతిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫాలో అయ్యి నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆయన చిత్తాన్ని, ఆ రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ఇవన్నీ నీకు ఎలాగా సమకూర్చబడ్డాయి లేదా? అన్నీ కూడా నీకు సమకూర్చబడ్డాయి. ఇది ఆశీర్వాదం. అంటే నీకు కావలసిన ఇన్హెరిటెన్స్ అన్నీ కూడా నీవు జీవించినంత కాలము నీ బిడ్డలు 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 నీ జనరేషన్ అంతా కూడా ఏమవుతుంది? నీ ఆశీర్వాదము వస్తూనే ఉంటుంది అన్నమాట. దేనిని బట్టి? ఇవన్నీ నీతిగా నువ్వు ఎంచబడినప్పుడు. అర్థమైనా? ఇప్పుడు దీవెనకి వెళ్దాం. దీవెన అనేది భూ సంబంధమైనటువంటిది కాదు, పరలోక సంబంధమైనటువంటిది. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు క్యారీ చేస్తున్నావో రైచియస్నెస్గా, పరలోకం నుంచి ఏం చేస్తున్నాడు? ఆకాశవాక్యములు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాను. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. చూడండి, 2 విషయాలు జరుగుతున్నాయి. నువ్వు అడగవసరం వద్దు, నువ్వేమి అడగవసరం లేదు. కానీ నువ్వేం చేయాలి? ఈ రైచియస్నెస్ కావాల్సినటువంటి ఏదైతే మరి ఫాలో అవ్వాల్సినవి అయితే ఉన్నాయో అవన్నీ నీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీలో ఉండవు. అందుకనే ఇవన్నీ మనలో ఉండవు కాబట్టి ఒక్కడును లేడే లేడు అని అన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యం వింటున్నా నీవు, ఈ మాటలు వింటున్నా నీవు, నీ జీవితంలో ఈ యొక్క మరి రైచియస్నెస్కి సంబంధించినటువంటి గుణాలన్నీ కూడా నీలో ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నేను నీతిమంతుడిని అని? ధైర్యం ఉందా మీకు నీతిమంతుడిని అని చెప్పడానికి? ఉందా మీకు? జస్టిఫికేషన్ ఉందా మీకు? గుడ్నెస్ అని ఉందా మీకు? ఉన్నాయా మీకు అన్నీ కూడా? సో ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ మీరు ఎవరిని వెతకటం మొదలు పెడతారు? మీన్ గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, వెతకాల్సిన అవసరం ఉందా? బ్లైండ్ మ్యాన్కి అన్న అవసరం ఉందా? ఎందుకంటే వేస్ట్. కళ్ళున్నవాడికి. నీతిమంతుడు ఎప్పుడు కూడా వెతకటానికే చూస్తుంటాడు. ఎవరిని వెతకటానికి? పరలోక సంబంధమైన వాటిని గూర్చి వెతకటానికి వాడు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికి? నీతి అంటే అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? మీకు అర్థం అవ్వాలని నా ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఆయన చాలాసేపు కూర్చొని బలవంతంగా చేసి పెట్టాడు నాకు రాత్రి. ఓకేనా? మీకు అర్థం అవ్వాలి. నీతి అంటే మీకు అర్థమైతే చాలు. ఆ నీతి కనుక మీకు అర్థమైందంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? పై వాటిని వెతుకుతారు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో మీరు దేని గురించి కూడా పడాల్సిన అవసరమే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదలు వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఏం చేస్తాం తెలుసా? నేను నీతిమంతుణ్ణి అని ఒక ఏదో ఆలోచన పెట్టుకొని నీతిని, రాజ్యాన్ని వెతకం. మనకు అవన్నీ వస్తూ ఆటలు వెనకాల తిరుగుతూ ఉంటాం. అందుకనే మనకు దొరకవయ్యి. మనకు దొరకాలంటే ఏం చేయాలి? మనకన్నిటిని కూడా ఆత్మ లోకంలో దాచిపెట్టాడు దేవుడు. నీకు కావాల్సిన అన్ని పెట్టాడు. అవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అదే చేయాలన్నమాట. ఏం స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఎవరైనా నేర్చుకున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 5:10 మత్తయి సువార్త కలుద్దాం. 5 అధ్యాయం 10 వచనంలో ఒకసారి చూద్దాం. చూడండి.
నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమె ఇక్కడ ఒకసారి చూడాలి. నీతి నిమిత్తము హింసించి వారు ఏమవుతున్నారు? ధన్యులు. ఈ ధన్యత అంటే ఏంటి? దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, లేకపోతే నువ్వు ధన్యుడు అంటే దానికి అర్థం ఏంటి? మనకు సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ఒక మంచి లగ్జరీ లైఫ్, ఒక మంచి లగ్జరీ ఇది అదే మన బ్లెస్సింగ్ అని అనుకుంటాం అనమాట. ధన్యత అంటే ఏంటో చెప్పనా? నువ్వు ధన్యుడు రా అని అంటారు. అంటే ఏంటి చెప్పనా? చూడండి, శిష్యులు ఉన్నారనుకోండి, ఈ శిష్యులు చూడండి, మనం అంటాం కదా, ఈయన నా శిష్యుడు అండి అని అంటాం. అంటే శిష్యుడు అండి అని అంటే దానికి అర్థం ఏంటి? గురువు నేర్పిన పాఠాలు, గురువు దగ్గర నేర్చుకున్నటువంటి పాఠాలు ఎలాగైతే అవలంబించి ఫాలో చేస్తాడో ఈ నా శిష్యుడు అండి అని అంటారు. అవునా? ఇక్కడ యేసయ్య డిసైపుల్స్ కూడా వారిని ఏమంటున్నాడంటే, అన్యాయానికి కానీ, లేకపోతే అక్రమానికి కానీ, లేకపోతే దేవుని యొక్క నీతి నియమాలకు వ్యతిరేకంగా ఏమి కూడా చేయకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన శిష్యుడు. ఇది ఒక లెసన్గా మనం జస్ట్ నేర్చుకోవటానికి అన్నమాట. వాట్ ఈజ్ రైచియస్నెస్, అంతే. లెసన్ ఏంటి? వాట్ ఇస్ ద రైచియస్నెస్, అభివృద్ధి చేయగలరు. ఆయన శిష్యులైనటువంటి వారు ఏమవుతున్నారు? దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా ఆయన చేయకూడదు, ఏ క్రియ కూడా వారు జరిగించకూడదు దేవునికి వ్యతిరేకంగా. దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క నీతిని అనుసరించి ఆ ప్రకారంగా నడవాలనే శిష్యుల యొక్క విధానం. శిష్యులు అంటే ఎవరు? 12 మంది శిష్యులు, అలాగే అపోస్తలులు, అంతే కదా? కాదు. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన బోధలేదు అనే రక్షణలో ఎవరైతే నడుస్తారో వారే శిష్యులు. అంటే మనందరం ఎవరు ఇప్పుడు? శిష్యులు అన్నమాట. శిష్యులు అంటే 12 మంది శిష్యులు కాదు, శిష్యులు. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? అన్యాయాన్ని, అక్రమాన్ని, అపరిశుద్ధతను ఎలా పడితే ఎలా పడితే అలా బిహేవ్ చేయటం, ఎలా పడితే అలా మాట్లాడటం, ఆ రకంగా మనం ఉండకూడదు. దేవుడు నీతిమంతుడు కాబట్టి దేవునిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఓకే, అండ్ సత్యం ఉంది, మంచితనం ఉంది, మంచి ప్రవర్తన ఉంది. దేవుడు ఎప్పుడైనా ఎవరితో రఫ్గా బిహేవ్ చేశాడా? అన్యాయంగా ఎవరైనా బిహేవ్ చేశాడా? చూసారా? మరి మన జీవితంలో ఉన్నాయి ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి అని అంటే మనకు దేవునికి వ్యతిరేకమంటారా, అనుకోవాలమంటారా? చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇవన్నీ కూడా. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? నీతి నిమిత్తం హింసించి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ధన్యులు అంటే ఎవరు? ఈరోజు మనం అందరం ధన్యులమే, అవునా? మనమందరం ధన్యులమే. ఎందుకు తెలుసా? ఆయన నీతి నిమిత్తం హింసింపబడి ప్రభు కొరకు తనను తాను అర్పించుకొని ఈ లోకానికి ఉప్పు వలె, వెలుగు వలె ఎలాగైతే సాక్రిఫైస్ చేస్తాయి ఈ రెండు కూడా దేవుని నిమిత్తం వారి జీవితాలు, వారి ప్రాణాలు అర్పించి సాక్రిఫైస్ చేశారు. కాబట్టి ఈ రోజున మనము ధన్యులుగా ఉన్నాం. ఎవరిని బట్టి మనం ధన్యులుగా ఉన్నాము? మన నిమిత్తం ఎవరైతే ప్రాణం పోగొట్టుకుని హింసించబడ్డారో వారి నిమిత్తం మనం ఎవరు ఈ రోజున ధన్యులమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నిమిత్తం, ఒకరి నిమిత్తం ఎందుకు ఈ వారి యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని అర్పించారు? వారు నీతిగా ఉన్నారు కాబట్టి. నీతిమంతులు ఎప్పుడు కూడా పై వాటినే వెతుకుతారు. ఎప్పుడు కూడా భూ సంబంధమైనటువంటి వాటిని ఎవరు కూడా వెతకరు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం, నా జీవితం ఎలా ఉందో ఒకసారి గమనించు సంగమా. నీ జీవితం, నా జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో నువ్వు జీవిస్తున్నావు అనేది ఒకసారి గమనించు. నువ్వు ధన్యుడుగానా? ధన్యుడు కావాలనుకుంటున్నావా? ధన్యుడిగా నువ్వు కోరాలనుకుంటున్నావా? నీ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకో, జ్ఞాపకం చేసుకోమని. మనం నీతి నిమిత్తం హింసింపబడటానికి ఇష్టపడినప్పుడు అదే దేవుని యొక్క రాజ్యాన్ని
వెతకడం. ఆమేన్, హల్లెలూయా. నీ నుంచి దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? నీ నీతిని బట్టి నువ్వు మరి నీతిమంతుడు హింసింపబడే ఆ హింసను బట్టి అనేక మంది నశించిపోతున్న వారు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. ఈ నీతిమంతుడికి ఎందుకు ఇంత హింస, ఎందుకు ఇంత కాఠిన్యం అంటే ఈ లోకం అన్యాయంతో నింపబడింది, అక్రమంతో నింపబడింది. ఈ లోకంకి నీతి అనేది పనిచేయదు, న్యాయము అనేది పనిచేయదు, మంచితనం అనేది పనిచేయదు, శ్రేష్టం అనేది పనిచేయదు. దానికి ఎప్పుడు కూడా అన్యాయమే కావాలి, అది అపరాధముతో కూడినటువంటిది అన్నమాట. అది గొర్రె పిల్ల ఒకసారి సాదృశ్యంగా మనం తీసుకుంటే మేకలు పొట్టేలు కొట్లాడుకున్నా కానీ కొట్లాడుకుని ఒకసారి గొర్రెల మీద కూడా పడతాయి. పడినప్పుడు ఈ కింద పడి అవి కూడా చాలా గాయాలు అవుతాయి ఒక్కొక్కసారి. అయినప్పుడు కూడా నెమ్మదిగా పక్కకు వచ్చేస్తాయి తప్ప ఎప్పుడు కూడా ఎదురు తిరిగి చెప్పే స్వభావం అట్లా ఉండదు, ఎప్పుడు అట్లా ఉండదు. ఎప్పుడైనా చూడండి, పావుల నుంచి ఎప్పుడు కొట్టుకుంటూ చూసారా? ఒక ఫెలోషిప్గా ఉంటుంది అదంతా కూడా. అలాంటి స్వభావం నీలో నాలో ఉండాలనే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఆకాంక్ష, ఆయన యొక్క ఆశ. నువ్వు నీతిమంతుడు, నిజమైనటువంటి నీతిమంతుడిగా ఉండాలని ఆశ. దేవుడు నీతికి మరి ఆధారం కాబట్టి ఆయన ఈ లోకమైన అన్యాయాన్ని సహించాడు. ఆయన నీ కోసం నా కోసం గొర్రె పిల్లగా వధించబడడానికి ఆయన ఇచ్చాడు. నేను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రభు కోసం నువ్వు నిలబడతావా? ఆయన నిమిత్తం నువ్వు హింసించబడటానికైనా సరే నువ్వు సిద్ధపడతావా? రే సంగమా, రాబోయే దినాలు బహు కఠినమైనటువంటి దినాలు, బహు భయంకరమైనటువంటి దినాలు. ప్రభుత్వాలు మారబోతున్నాయి. ఎంత కఠినం అంటే ఇంకా ఈ బైబిల్ మన చేతిలో కూడా ఉండదు, ఇక వెళ్ళిపోతుంది. ఎందుకంటే సువార్త కూడా క్లోజ్ అయిపోతుంది. ఇది చాలా కఠినమైన పరిస్థితి. నిన్ను హింసిస్తారు, నిన్ను బాధ పెడతారు. నువ్వు సంఘానికి వెళ్తుంటే నిన్ను లాక్కుని వెనక పంపిస్తారు. అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నువ్వు నీతికి హింసకు లోబడతావా, లేకపోతే నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి కోసం దేవుడు కాదు అని నువ్వు వెనదిగుతావా? ఇక్కడే ఉంటుంది నీ పరీక్ష. ఇక్కడ జల్లెల్లో జల్లిస్తాడు అనమాట. ఇదంతా కూడా అనమాట, జల్లెల్లో జల్లిస్తాడు అనమాట. ఎవడైతే ఆయన నిమిత్తం నిలబడతాడు, ఆయన నిమిత్తం హింసల పాలైన, నిందల పాలైన, మరి శ్రమపడిన, చివరికి మరణం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన కోసం నిలబడినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా నీతి అంటే ఏంటనేది? నీతి గురించి ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఓకే, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త కన్నా సరే. మొదటి యోహాను 2వ అధ్యాయం 29వ వచనం ఒకసారి. 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయము 29. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థమవుతుందా? నీతి మూలముగా మనం ఏ ప్రకారంగా అయితే, ఏ క్వాలిటీస్ అయితే, ఏ నీతికి సంబంధించినటువంటి ఏ అంశములు అయితే మన జీవితంలో ఉంటాయో, ఉన్నప్పుడు మనం ఎవరి మూలంగా పుట్టినట్టు? క్రీస్తు మూలంగా, దేవుని మూలంగా మనము పుట్టిన వారుగా ఉంటాం. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం మనం ఎవరి మూలంగా వచ్చి ఉన్నాం, పుట్టి ఉన్నాం, ఎవరి మూలంగా మనం జీవిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దీనికి మాట ఇంకొక మాట చూసి మనం ముగిస్తాం. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 8 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 8. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి
జన్మింపగలడా అని ఆయనను అడుగా యేసు ఇట్లా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనైనది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడదు. గాలి తనకిష్టమైన చోటు విసురును, దాన్ని నీవు శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోను నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే విన్నాడని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు వాక్యాలు నేను వివరించలేదు కానీ సమయం అయిపోయింది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి సమయం ఉంటే ఒకసారి దీని మీద మీరు ఒకసారి ధ్యానించండి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి. చూడండి, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, ఆయన నీతిమంతుడిని ఎవరు ఎరిగి ఉంటాం? అనీతిమంతుడు ఆమె గుర్తుపెట్టగలుగుతాడు? ఆయన చేయగలుగుతాడా? గురుటివాడికి ద్రోవ చూపగలుగుతాడా? లేదు. కానీ ఎవరైతే నీతిమంతుడు ఉంటామో ఆయన నీతిమంతుడని మనం ఎరిగి ఉంటాం అన్నమాట. ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని మనం అందరం కూడా ఎరుగుదము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికి? ఓకే, ఏమంటున్నాం మనం? ట్రూత్. ఓకే, విశ్వాసానికి కావాల్సిన ఏంటి? ఒకటి ట్రూత్, సత్యము, మొరాలిటీ, నైతికత్వము, జస్టిస్, న్యాయము, గుడ్నెస్ ఆఫ్ బిహేవియర్, రెస్పెక్ట్, కైండ్నెస్, మేనర్స్, రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్ అండ్ ఫాలోయింగ్ ఆఫ్ ద రూల్స్. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో. జస్ట్ సరే అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉంటేనే మనం నీతిమంతుడిగా ఎంచబడటానికి అర్హులము. మనము ఇవన్నీ ఉన్నప్పుడు దేవునిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికే వారుగా మనము లిస్టులో మనము ఉంటాము. ఎప్పుడైతే ఉంటామో ఆయన మనకు కావలసినటువంటి అన్నీ కూడా మనకి సమకూర్చులాగన అవన్నీ కూడా మనకి చేస్తాడు. దీనికి ఇదే పింక్ పాయింట్. ఒకవేళ నీతిలో ఏ అంశం కూడా మన జీవితంలో లేకపోతే కనుక మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారికి మనం ఉండము. ఒకవేళ ఉన్నాము అని అంటే జస్ట్ ఒక ఏదో బ్లైండ్ అవగాహనతో మాత్రమే తప్ప మరి ఇంకోటి కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ యొక్క నీతికి మరి సరిపడా అన్ని క్వాలిటీస్ మన జీవితంలో ఉండి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అట్టి కృప సన్నిధి పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడండి, నడిపించి సర్వసత్యంలోకి నడిపించి ఆయన మనం స్వతంత్రంగా చేసి ఆయనతో కలిసి ఎల్లప్పుడూ భూమి మీద ఉన్నంత కాలము ఆయనతో కలిసి నడిచే భాగ్యము, ధన్యత, అనుభవం మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు ప్రభా, నీతి నిమిత్తం నైనా మేము అన్ని విషయాల్లో మేము మరి తండ్రి అవగాహన కలిగి మేము ముందుకు నడవడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి నీతిమంతుడు కాని ఎడల నా ప్రభా తండ్రి, నీ రాజ్యాన్ని, నీతిని వెతకలేదు కాబట్టి నీ రాజ్యాన్ని, నీతిని వెతికే వారుగా మేము ఉండడానికి మాకు అర్హతను దయచేయండి ప్రభా. ఇదిగో నాయనా, ఈ భూమి మీద తండ్రి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాగ్దానం ఇచ్చారు, మాట్లాడవు తండ్రి. ఇదిగో నాయన గొర్రె పిల్ల స్వభావం మాకు రావడానికి, పావురం వల్ల నాయన వివేకం, నాయన ఆ మనస్సు మాకు రావడానికి సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని సరిచేసి నడిపించి మేము పొందుకోమని, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించి మేము పొందుకోమని మీకు మహిమ గంత చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థిస్తూ చెడు తండ్రి. God bless you all. Stay blessed.